పోలీస్ బ్రదర్స్ అట్లా చూడొచ్చా? జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక స్థానానికి జరుగుతున్న ఓటింగ్ లో ఓటర్లు స్వచ్ఛందంగా పాల్గొనాలని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పిలుపునిచ్చారు. 2023 అసెంబ్లీ పోలింగ్ తో పోలిస్తే 10 నుంచి 15% పోలింగ్ పెరిగే అవకాశం ఉందన్నారు. 45 నిమిషాల్లోని ఓ బూత్ లో 60 నుంచి 70 ఓట్లు పోల్ అయ్యాయని నవీన్ తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఓటు వేసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు నవీన్ యాదవ్. పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా లోకల్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చూస్తున్నారు. చాలా చక్కగా అధికారులు కూడా అంత చక్కగా అరేంజ్ చేసినారు. అండ్ 1 అవర్ లోనే ప్రతి పోలింగ్ స్టేషన్ లో దాదాపు 100 ఓట్స్ వరకు పోల్ అయినాయి. వితిన్ 1 అవర్ వితిన్ 45 మినిట్స్ టైమ్ లో దాదాపు 70 నుండి 100 ఓట్లు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ లో పోల్ అయినాయి. అండ్ జనాలు ఈ ఎలక్షన్ లో అత్యధిక పోలింగ్ జరిగే అవకాశం ప్రజలందరూ కూడా కొంచెం ఎర్లీ మార్నింగ్ బై 7 o'clock అందరూ కూడా రావడం జరిగింది. పోలింగ్ స్టేషన్స్ కి రావడం జరిగింది. మంచి ఓటింగ్ పర్సెంటేజ్ ఎలక్షన్ లో పెరిగే చాలా చక్కటి పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు, ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ 50% దాటలేదు. అంటే అప్పట్లో జనాలు వచ్చి ఓట్లు వేసేది కాదు, కానీ ఈసారి మాత్రం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే 70%, 60 to 70% పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు అన్ని దాదాపు 5-6 పోలింగ్ స్టేషన్స్ కి వెళ్తే 70 ఓట్స్, 60 ఓట్స్ వితిన్ 40 మినిట్స్. నాకు తెలిసి 63%, 60 to 63% జరిగే అవకాశాలు ఉన్నాయి. నేను 10 o'clock నా ఓటు మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వాల్టర్ వెంకటగిరి స్కూల్లో ఒక ఫస్ట్ టైం ఓటర్స్ కి కానీ ఓట్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఓట్ ఫర్ యువర్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్, నాట్ ఫర్ సింపతి, నాట్ ఫర్ సెంటిమెంట్. ఇది మన భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరారు. ఉదయం నుంచి పోలింగ్ బూత్లకు మహిళలు, యువకులు చేరుకుని క్యూ లైన్లో వేచి ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.